కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వెంకటరెడ్డి గారు రాజీవ్ మళ్ళీ గాంధీ మాట్లాడదాం. రైట్ లింగయ్య గారు నమస్కారం అండి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా ఏ సభ పెట్టినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అదేవిధంగా మన దావోస్ వెళ్తే కూడా అక్కడ కూడా కేసీఆర్ పెట్టి ఎంతసేపు కూడా ప్రతిపక్షాన్ని తిట్టుడు కేసీఆర్ ని తిట్టుడు తప్ప అభివృద్ధి శూన్యం, ఇది మన పరిపాలనకు చేతగాని పరాకాష్ట అనేది ఒక బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలు కోపాయనులందరికీ నమస్కారం. నిన్న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజున 76వ గణతంత్ర దినోత్సవ రోజున కాంగ్రెస్ పార్టీ మరొక 4 కొత్త పథకాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు ప్రారంభించడం జరిగింది. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో హామీలో భాగంగానే మరొక పథకాలను ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక విధ్వంసం జరిగింది. 10 ఏళ్లుగా ఏ విధంగా తెలంగాణను దోచుకున్నా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులే ధ్యేయంగా ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనకుంది. నిన్ననే కొత్తగా రేషన్ కార్డు అంటే 10 ఏళ్లుగా మరే ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ కు ఆయన అన్నాడు కదా 80,000 పుస్తకాలు చదివిన. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఆ 80,000 పుస్తకాలు చదివిన కనీసం అవగాహన లేకుండా మరి రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదండి? ఏం చేసిండండి? 10 ఏళ్లు సరిపోదా అండి రేషన్ కార్డులు ఇవ్వడానికి? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మంచి ఇవాళ రైతు భరోసా మీరు గతంలో ఎవరికి ఇచ్చిరండి? చెట్లకు పుట్టలకు నేషనల్ హైవేలకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కు ఇక్కడే నేను ఉండే పక్కనే ఉంటాను, గచ్చిబౌలి తెల్లాపూర్ అని ఉంటది. అక్కడ పెట్రోల్ బంకులకు ఉన్నటువంటి భూములకు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఆ విధంగా కాకుండా నిజమైన అర్హులైన రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ విధంగా చేస్తున్నాం. మరి అదే విధంగా ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దేశంలోనే కాదండి, పెద్దలు వినోద్ కుమార్ గారు ఉన్నారు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీలలో కూడా లేనటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రారంభించిందంటే ఎవరైతే వ్యవసాయ కూలీలుండ్రో భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళను కూడా ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదే విధంగా ఇవాళ మీరు చూడండి, ఏ విలేజ్ కన్నా పోండి, తెలంగాణలో ఒక సామెత ఉందండి, బొడ్రాయి లేని ఊరు ఉండదు, ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదని. నువ్వు ఏ విలేజ్ కైనా పోదాం, ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ చర్చలో పాల్గొన్న మనం ఇక్కడి నుంచే పోదాం, ఎక్కడైనా పోదాం, ఇంద్రమ్మ ఇల్లు లేని విలేజే లేదు. మరి 10 ఏళ్ల అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలో కేవలం 6 గ్యారంటీ మాత్రమే అమలవుతుంది. అది కూడా కేవలం ఉచిత బస్సు మాత్రమే, మిగతావి కూడా ఏ ఇంటికి చేరని పరిస్థితి అని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ బీజేపీ అంతా నాకు సమయం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దానికి నేను జవాబు చెప్పవలసిన అవసరం కూడా ఉంది. మీకు చెప్తా, వాళ్ళకు కూడా చెప్తా. ఐఎమ్ హియర్ టు బి మీ అందరికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి. ఇవాళ 10 ఏళ్లలో మరి ఆనాడు ఏమన్నాడండి, కోడలు వస్తే ఏడవనుకుంటాడు, అల్లుడు వస్తే ఏడుంటాడు, మేకనేడ కట్టేసుకోవాలనుకోరు. మరి ఎన్ని ఇచ్చిరండి 10 ఏళ్లలో? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరండి? మీరు ఇవ్వకపోగా ఇవాళ మేము ఒక్కొక్కటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇవాళ మీరు అన్నారు కదా, మరి ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, దేశ చరిత్రలోనే రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు ఎగాయగం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. 500 రూపాయలకే ఇవాళ గ్యాస్ కనెక్షన్స్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మన్ననే సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్. ఇవాళ ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తున్నాం. 10 ఏళ్ల మీరు చేసినటువంటి దౌర్భాగ్యాలు కదా ఈ దుస్థితికి రావడం. ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేదండి రేషన్ కార్డులు? ఎవరు ఉన్నాయి తీసేసారు కదా. మీరు ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతాడు, తల దించుకోవాలి. ఇంకా ఏం మాట్లాడతాడండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? మీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పట్టుకుంటాను ఇంకా. మరి నేను కూడా మాట్లాడవచ్చు, కానీ నేను ఒక చదువుకున్న విజ్ఞులుగా ఆ విధంగా మాట్లాడలేను. ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్ష నాయకుడు మరి 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తికి రాజ్యాంగం చదువుకోలేదా? రాజ్యాంగం తెలియదా? ఫామ్ హౌస్ లో పడుకుంటాను కానీ ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ నాయకుడు? కనీస జ్ఞానం ఉండాలి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవడు ఉండడు.
మేము ఒక చదువుకున్న విజ్ఞానం నీ లెక్క మాట్లాడలేను, ఒక మూర్ఖుడు లెక్క మాట్లాడతాడు. అరే సబ్జెక్ట్ గురించి మాట్లాడు, నువ్వు ఎందుకు ఎన్ని ఇల్లు కట్టించినావు చర్చ పెట్టు, ఎంతమంది రైతులు ఆదుకున్నావు చర్చ పెట్టు, మహిళలకు మీరేం చేసినావు చర్చ పెట్టు, 10 ఏళ్లలో నువ్వు తెచ్చినటువంటి పెట్టుబడులు చెప్పు. మేము ఈ రెండోసారి పోయి దాదాపు 2 లక్షల పైగా కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. మీరు మొత్తం 9 ఏళ్ళు తెచ్చిందే 25,000 కోట్ల పెట్టుబడులు. ఆనాడు గొప్పగా చెప్పుకోరు కదా. అంటే గతంలో దావోస్ పర్యటన వెళ్ళిన సందర్భంగా అప్పుడు 40,000 కోట్లు వచ్చాయని చెప్పారు. అవి ఎక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఇప్పుడు 2 లక్షల కోట్లు అంటున్నారు, ఇవి ఎక్కడ పెట్టుబడులు వచ్చాయని కూడా ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. సందీప్ గారిని అదే చెప్తున్నా. ఇవాళ అది గ్రౌండ్లు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఏదైనా ఒకటే నైట్లు అన్ని జరిగిపోవు అండి. ఇవాళ ఎంఓఈలు అరిగినాయి, మరి ఆ మాత్రం కూడా కనీస జ్ఞానం లేకుండా ఎట్లా? ఒక ఓవర్ నైట్ కే మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జాయిన్ అయిపోతారు. అట్లా ఉండదు కదా, ఇది ఒక పాలసీస్. ఇవాళ ఎంఓఈలు చేసుకున్నది ఓపెన్ గా. ఎంఓఈలు అనేది ఏదో చీకటి మార్కెట్ చేసుకోలేదండి. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో ఓపెన్ గా జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రపంచాధినేతల మధ్యలో ఓపెన్ గా అగ్రిమెంట్లు జరిగినాయి. దాంట్లో దాపరికాలు ఏముంటదండి? మీ లెక్క 80,000 పుస్తకాలు చదివినా కాళేశ్వరానికి నేనే చీఫ్ ఇంజనీర్ అట్లా అబద్ధాలు చెప్పుకో. మేము ఏదైతే చేస్తామో చెప్పుకుంటున్నాం, దానికి అనుగుణంగా వాళ్ళు ఇస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాల నాడు గణతంత్ర దినోత్సవం నాడు ఇంప్లిమెంట్ చేసినందుకు ఇవాళ రాజ్యాంగాన్ని ఒకవైపు స్మరించుకుంటూ ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని రాసినటువంటి రాజ్యాంగం మీద ఇవాళ దాడి జరుగుతుంది. ఈ రోజున, ఇంత మంచి రోజున మేము పథకాలను ప్రారంభిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్ష నాయకులుగా 10 ఏళ్లుగా మంత్రులుగా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం చేయాలండి? స్వాగతించాలి. కనీసం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయినా చేయండి. ఏ దానికి కూడా రాజకీయాలండి, ఇది కాదు కదా కావాల్సింది. అందుకే తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే నవ్వుకుంటారు. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలే? 10 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేని అంటే పేదంటే మీకు చిన్న చూపా? నేనేం కమింగ్ టు ద బీజేపీ నాయకుడు కూడా చాలా మాట్లాడి, నేను ఆయన కూడా ఒక 1 minute లోనే సమాధానం చెప్తా. మరి బీజేపీ నాయకుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ చదువుకుండో లేదో నాకే తెలియదు. ఆ ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్ట్ ఉందా, యూనియన్ లిస్ట్ ఉందా, స్టేట్ లిస్ట్ ఉందా, అది కూడా ఒకసారి చదువుకోమని చెప్తున్నా. రాజ్యాంగాన్ని మార్తామన్నది ఎవరండి? మీ బీజేపీ ఎంపీ అనంత్ హెగ్డే అనే ఎంపీ గారే చెప్పారు. మీకు తెలుసో లేదో చరిత్ర తెలుసుకో. అమెండ్మెంట్ ఈజ్ డిఫరెంట్ అండి. కాంగ్రెస్ అమెండ్మెంట్ చేసింది. అమెండ్మెంట్ చేసుకోవచ్చు, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైటు, అది రాజ్యాంగంలో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే అందులో పెట్టాడు ఆ ఆర్టికల్ ని. అమెండ్ చేసుకోవడం తప్పు కాదు, రాజ్యాంగాన్ని మార్చడం, మౌలిక బేసిక్ స్ట్రక్చర్ ని మార్చొద్దని ఉన్నాయి. నీకు న్యూ ఎడ్యుకేషన్ ద్వారా సఫ్రనైజేషన్ జరుగుతుంది. ఈ దేశంలో విద్య కాషాయీకరణ జరుగుతుంది, దాన్ని అడ్డుకోవాలన్నావు. ఇవాళ లింగం యాదవ్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. నేను మళ్ళీ లింగం యాదవ్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. లింగం యాదవ్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. లింగం గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రాష్ట్రాలలో బీసీలను అపాయింట్మెంట్ చేయడం ద్వారా రాష్ట్రాల హక్కులని హరిస్తుంది. లింగం యాదవ్ గారు లింగం యాదవ్ ఓకే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లింగం యాదవ్ గారు రైట్ వెంకటరెడ్డి గారు ఇదే ముఖ్యం. రైట్ సందీప్ గారు, నేను ఏమంటున్నంటే వీళ్ళు మార్చేది వీళ్ళే అండి. మొత్తం మార్చేది రాజ్యాంగం మీద సవరణలు చేయొచ్చు వాళ్ళు, కానీ సవరణలు వాళ్ళ కోసం చేస్తున్నారు వీళ్ళు. స్పెషల్ కోసం ఎప్పుడు చేయలే, స్పెషల్ కోసం ఎప్పుడు చేయలేదు. అందుకే 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తుందో లేదా? తెలంగాణ మాట్లాడినా వీళ్ళ చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీ లింగం యాదవ్ గారు పాటుగా తెలంగాణ ప్రజలందరూ కూడా
మరి రాష్ట్ర అభివృద్ధి కానీ తెలంగాణ సంక్షేమం గురించి బాధపడతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోజు కూడా మరి దీని గురించే ఎప్పుడు ఏ విధంగా తెలంగాణ బిడ్డలు కానీ లేకపోతే భారతదేశ బిడ్డలు కానీ ప్రజలు కానీ ఏ విధంగా బాగుపడాలని ఆలోచన మరి వాళ్ళకు ఉంటుంది తప్పితే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా అటు సైడ్ ప్రతిపక్షాల మీదనే ఏమంటే ఇక్కడనేమో భారతీయ జనతా పార్టీ, దేశంలో భారతీయ జనతా పార్టీ మీద ఏంటి అర్థం కావట్లేదు. ఇదేనా మాటలు మాట్లాడేది? నేను ఏమంటున్నానంటే